దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలు జర్నలిస్ట్ గా అద్భుతమైన సేవలు అందించిన కోలా వెంకటేశ్వర్ గారిని కలవబోతున్నాము. తాను జర్నలిస్ట్ గా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను మేడ్చల్ జిల్లాలో దాదాపు ఒక 5 కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నా. సాక్షిలో మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న టైంలో చాలా వార్తలు రాశాను. ఈ వార్తల మీద అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఇయర్ ఒక ఉత్తమ జర్నలిస్ట్ ఎంపిక చేసి అవార్డు ఇస్తున్నారు. అదే పద్ధతిలో నేను రాసిన వార్తల మీద ఒక కమిటీ అదంతా చేసి వెంకటేశ్వర్లు చాలా సాక్షిలో బాగా వార్తలు రాశాడు ప్రజల సమస్య సంబంధించి అని చెప్పేసి వాళ్ళు నా అవార్డుకు ఎంపిక చేసేళ్ళు. అవార్డులో ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపిక అయిన తర్వాత మన ఒకరోజు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అప్పటి మంత్రి నాయన నరసింహరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డుతో పాటు 50,000 పదహారు రూపాయలు నగదు క్యాష్ ఇచ్చారు. అదే విధంగా నాకు అంతకు ముందు కూడా ఎంపీ రెడ్డి గారు కలెక్టర్ ఉండి మన జర్నలిజానికి మనం చేసిన జర్నలిస్ట్ సేవలకు మన సమస్యలకు సంబంధించి బాగా ఆయన కూడా రెస్పాండ్ అయ్యి 2 సార్లు ప్రశంసా పత్రం ఇచ్చి ఇది ఆగస్టు ఒక సందర్భంలో, తర్వాత January 26 సందర్భంలో కూడా ఉత్తమ జర్నలిస్ట్ గా ప్రశంసా పత్రాన్ని కూడా ఎంపీ రెడ్డి చేతుల మీద తీసుకున్నాను. జర్నలిస్ట్ గా ఉత్తమ అవార్డు ప్రశంసా పత్రాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళు మనకు ఇంకా మనం వార్తలు రాయాలని వాళ్ళు ఎంకరేజ్ చేసే పద్ధతి ఇంకా మనం ఉత్సాహపరిచింది. మరింత ఇంకా ప్రజా సమస్య మీద వార్తలు రాయాలనే దాన్ని పెంచింది, మన దృఢత్వాన్ని పెంచింది.